వ్యూయర్స్, నేను విజయ చంద్రిక. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తరచూ పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటాం. అలర్జీ, సైనసైటిస్, దగ్గు, ఆయాసం ఇలా మనకు తెలిసినవి కొన్నైతే తెలియనివి ఎన్నో సమస్యలున్నాయి. వీటికి హోమియోలో శాశ్వత పరిష్కారాలున్నాయంటున్నారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండపు బసవానంద్ గారు. అలాగే బసవానంద్ గారి గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈయన ఇప్పటి వరకు కూడా ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. కృషి రత్న, బెస్ట్ డాక్టర్, మదర్ తెరిసా, డాక్టర్ బీసీరావు అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. అలాగే కాలర్స్, మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు దానికి సంబంధించి సూచనలు, సలహాలు చేస్తారు. ఇక బసవానంద్ గారు, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నమస్తే అండి. అయితే చాలా మందిలో చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్ద పిల్లలు లేదంటే పెద్దవాళ్లలో అనివ్వండి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా ఇద్దరికీ వస్తాయా, ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అంటారు? మామూలుగా శ్వాసకోశ వ్యాధులు ఊపిరితిత్తులు అనేటివి మనిషి యొక్క ఈ రక్త ప్రసరణ లోపల, రక్తం యొక్క ఫిల్టర్ చేసే లోపల, శుద్ధి చేయడం లోపల ముఖ్యమైనటువంటి ఆర్గాన్ ఊపిరితిత్తులు. అయితే ఆ ఊపిరితిత్తులు వచ్చేటువంటి వ్యాధులను శ్వాసకోశ వ్యాధులు అంటారు. అవి ఎక్కువగా మొత్తానికి టోటల్ గా 14 రకాల శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. ఎలర్జీ కూడా వన్ ఆఫ్ ది డిసీజ్. ఎలర్జీ, సైనసైటిస్, న్యూమోనియా, బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, ఎలర్జీ, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా టీబీ ఆల్సో వన్ ఆఫ్ ది రెస్పిరేటరీ డిసీజ్. ఇవన్నీ కూడా ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు. ఇది మనం తీసుకునేటువంటి ఎక్స్పోజర్ అయ్యేటువంటి వాటి మీకు ఆధారపడి ఉంటుంది ఈ వ్యాధుల మీద వచ్చేదానికి. ఓకే, అంటే జనరల్ గా ఇప్పుడు ఆస్మా అవనివ్వండి, బ్రాంకైటిస్ అవనివ్వండి, సైనసైటిస్ అవనివ్వండి, తరచూ కూడా చాలా మంది సీజన్ తో సంబంధం ఉండదు వాళ్ళకి. అది ఎండాకాలం అవనివ్వండి, లేదంటే చలికాలం అవనివ్వండి, వర్షాకాలం అవనివ్వండి, ఎటువంటి సీజన్ తో సంబంధం లేకుండా బాధపడుతూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎక్కువగా బాధపడేది బ్రాంకైటిస్. ఎక్కువ మందికి వచ్చేది నాసల్ ఎలర్జీ. అది వాళ్ళు రోజు తుమ్ములతో బాధపడే వాళ్ళు ఉంటారు. సార్ మేము బయటకు వెళ్తే సరిపోతుంది, ఇంటికి రాగానే 100 తుమ్ములు తింటామని. కారణం ఏంటంటే ఈ నోస్ నుంచి లోపల బ్రాంక్యూల్స్ వరకు ఈ డస్ట్ ఎక్స్పోజర్ వాళ్ళే ఎక్కువ వ్యాపారస్తులు కానివ్వండి, రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది ఎక్కువ డస్ట్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకే ఈ ఎలర్జీ అనేది వస్తుంటుంది. వాళ్లకు ఈ దుమ్ము కణాలు అనేటి శ్వాసలో ఇన్స్పిరేషన్ లో డైరెక్ట్ లంగ్స్ కు వెళ్లిపోయి ఈ లంగ్ లో ఉన్నటువంటి ఇరిటేషన్ వల్ల ఈ ఆయాసం అనేది రావడం జరుగుతుంది. ఆ లంగ్స్ లో ఏర్పడ్డటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి ఆ బ్రాంకియల్స్ అన్ని అబ్స్ట్రక్ట్ అవుతాయి. వాటికి శ్వాస ఫ్రీగా ఇన్స్పిరేషన్ లో పోలేదు. పోయేసరికి ఆయాసంగా శ్వాస బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారికి వచ్చేటువంటి వీజింగ్ సౌండ్ వస్తుంటుంది. శ్వాస ఇన్స్పిరేషన్ లో అండ్ ఎక్స్ప్రెషన్ లో వచ్చే వీజింగ్ సౌండ్ తో చాలా మంది కూడా నైట్ నిద్రపోలేరు. కొంతమంది ఆ బాధ వచ్చినప్పుడు నైట్ అంతా లేచి కూర్చుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా పడుకొని ఉంటారు. వీళ్ళు మాత్రం ఆయాసం రాగానే లేచి కూర్చొని దమ్ము తీస్తూ కూర్చుంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు నరకం అనుభవిస్తారు. అంతటి బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా మందిని, కొన్ని వేల మందిని 22 years లో కొన్ని వేల మందిని వాళ్ళకు శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇప్పటికీ మెదక్లో నా బ్రాంచ్ ఉన్నారు. కారణం రవీందర్ గౌడ్ అని చెప్పి శ్వాసకోశ వ్యాధితో ఇదే బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ తోని తిరగని డాక్టర్ లేదు. అల్లోపతిలో తిరిగి అలసిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఆస్తాలీను, బెట్నాసాలు వేస్తే అప్పుడప్పుడు రిలీఫ్ రావడం, మళ్ళీ ఎప్పటిలాగా రావడం. ఈ బాధపడుతున్న సమయంలో మెదక్ నుంచి నర్సాపూర్కి వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనకు నేను చెప్పిన 3 months కంప్లీట్ క్యూర్ చేస్తానని చెప్పిన. కంప్లీట్ క్యూర్ అయిపోయింది. అసలు ఆయన ఎలాంటి బాధ లేకుండా హాయిగా పడుకునే టైంలో ఆయన నర్సాపూర్లో ఇంత పెద్ద డాక్టర్ సార్ ఉన్నాం, మాకు మెదక్లో లేక మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు వెంటనే మెదక్లో రావాలంటే నాకు టైం లేదు, రాలేదు. ఆయన్నే నాకు సెంటర్ చూసి అక్కడ ఫర్నిచర్ తయారు చేసి ఆ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మెదక్లో. కారణం ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ తో సఫర్ అయినటువంటి రవీందర్ గౌడ్ ను మంచి చేసినందుకే. తర్వాత మెదక్ పోయిన తర్వాత కూడా మెదక్లో అంతా కూడా ఈ బ్రాంకైటిస్ కేసులు ఎక్కువ ఉన్నాయి మెదక్ టౌన్ లో. మెదక్లో ఇప్పుడు మాక్సిమం కేసు పేషెంట్స్ చాలా మంది కూడా బ్రాంకైటిస్, ఎలర్జీతో బాధపడే వాళ్ళు ఉన్నారు పోయినప్పుడు. రైట్. అయితే బసవానంద్ గారు, కొంతమంది కాలర్స్ కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు వారి సమస్యలు మీకు చెప్పడానికి. ఫస్ట్ కాలర్ రాజమండ్రి నుంచి సూరజ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సూరజ్ గారు నమస్తే అండి. హలో సూరజ్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి డైరెక్ట్ గా మీ సమస్యని ఫోన్ లోనే డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో సూరజ్ గారు. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
రైట్. కాలర్స్ కి ఒక చిన్న విజ్ఞప్తి అండి, దయచేసి కూడా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ ఫోన్ లో లేని సమస్యలన్నీ చెప్పండి. ఎందుకంటే ఫోన్ లో మాట్లాడడానికి మీ టీవీలో చూసి మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో కాలర్ ఉన్నారు మనకి, పాండురంగారావు గారు ఫోన్ లైన్ లో. పాండురంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్తే పాండురంగారావు గారు. మా బాబుకి 5 years అండి. బాబు పుట్టిన నుంచి మామూలుగా తినటం తాగటం మామూలుగా నడటం ఏం లేదండి. మొత్తం అన్ని మంతంలోనే. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తారు జరిగిన ఎక్కడైనా వైద్యం లేదంటున్నారు. మామూలుగా అట్లాగే ఎంత ఖర్చు చేసేవండి. అంటే బాబు నడవడం లేదా? లేదు సార్, నడుచడం కూర్చుండడం తాగటం అసలు ఏం లేదు సార్. అంటే మూమెంట్ లేదు? మూమెంట్ లేదు. మరి మీరు ఎక్కడెక్కడ చూపించారు? డాక్టర్స్ ఏం చెప్పారు మీకు? చూపించినా మా మెడిసిన్ లేదు, ఎక్కడి నుంచి వేస్ట్ డబ్బులు ఖర్చు తప్ప అన్నారు. అంటే మామూలుగా తింటాడా తాగుతాడా మంచి చూస్తున్నాడా మనిషి? అది చూస్తాయండి, మనం పెడతామే. 5 years ఉన్నాడా ఇప్పుడు? ఏమండి 5 years ఉన్నాడా? 5 years సార్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడా? మీరు వచ్చి పోయి అబ్జర్వ్ చేస్తుంటాడా? మిమ్మల్ని గుర్తుపడతాడా? గుర్తుపడతాను, చేస్తాయండి. అయితే మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ వాళ్ళు ఏమేమి టెస్ట్ చేయించారో ఆ టెస్ట్ తీసుకొని మీరు ఒకసారి కలవండి. కలిస్తే డెఫినెట్ గా హోమియోపతిలో ఈ మెంటల్ డిసీజెస్, మానసికమైనటువంటి వ్యాధులు కానివ్వండి, బ్రెయిన్ డిసీజెస్ కొన్ని, మొన్న కేసు బ్రెయిన్ ట్యూమర్, మల్టిపుల్ ట్యూమర్స్ అన్ని జ్యోతి అనే లేడీ వచ్చింది ఒక 6 months బ్యాక్. మల్టిపుల్ ట్యూమర్స్ అన్ని కంపల్సరీ హెడ్ ఓపెన్ చేయాలి, ఒక 5 lakhs ఖర్చు అవుతాయని చెప్పిండ్రు. అలాంటి పేషెంట్ కు మన హోమియోపతిలో వాళ్ళు అంత పెట్టలేనని చెప్పి హోమియో వైద్యానికి వచ్చారు. మన దగ్గర కంప్లీట్ క్యూర్ అయిపోయింది. విత్ ఇన్ 3 months 6 months లోపల కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఆ అమ్మాయి బాగుంది. అట్లాగే మీకు బాబుకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ ఆ బాబుని తీసుకొచ్చినట్టయితే మనం సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, విజయనగరం నుంచి దివ్య గారు. దివ్య గారు నమస్తే అండి. హలో. రైట్, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మా. దివ్య గారు చెప్పండి. ముక్కులు 2 బ్లాక్ అయిపోతున్నాయండి, సరిగా ఆడలేదు. ఎప్పుడు మీకా మా పిల్లలకా? ఇంతకు ముందు నాకు ఆక్సిజన్ లోపల కొంచెం కాయలా ఉంటే అది తీసారండి. ఇప్పుడు మాత్రం గాలి క్లియర్ గా ఉండలేదు. అయితే మీకు నోస్ లో పాలిప్స్ అనేవి విరిగినాయి, ముక్కుల కండ విరిగింది అంటారు మన భాషలో. అయితే అవునండి, వీటిని మీరు ఆపరేషన్ ఒక్కసారి కాదు 10 సార్లు చేయించినా మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతిలో ఉన్నది. మీకు ఆ ముక్కు బ్లాక్ అవడానికి కారణం ముక్కు లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెన్స్ అనేటి ఇన్ఫ్లమేషన్ వల్ల, వాపు రావడం వల్ల శ్వాస అనేది ఆడదు. నోస్ లో ఈ బల్గం అనేది తయారవుతుంటది ఇన్ఫ్లమేషన్ అవడం వల్ల. అది మీకు శ్వాసకు అబ్స్ట్రక్షన్ చేసి ఊపి ఆడకుండా బాధపెట్టే అవకాశం ఉంది. మీకు హోమియో వైద్యం ద్వారా మంచి డాక్టర్ ఉన్నట్టయితే, మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే 3-4 months 6 months కంటే ఎక్కువ టైం పట్టదు. మీకు మంచి డాక్టర్ ఉన్నప్పుడైతే రిజల్ట్ బాగా పనిచేస్తుంది. విత్ ఇన్ 24 hours లో కనిపిస్తుంది. కాబట్టి మీరు మంచి అబ్జర్వ్ చేసి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, నల్గొండ నుంచి భరత్ గారు ఫోన్ లైన్ లో. భరత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే భారత్ గారు చెప్పండి. సార్ మాకు సైనస్ సార్ బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది రోజు. నాకు 2 years లో ఎదురున్నప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది సార్. అది బాగా నైట్ పడుకోవడం ఇబ్బంది అవుతుంది, బాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది సార్. అంటే మీకు పడుకున్న తర్వాత దమ్ము, ఆయాసము, బిల్లి కూతలు వస్తుంటాయా శ్వాసలో? అదే బాగా ముక్కులు 2 పట్టేసి అతను ఒక గాలి ఆడదు సార్. నాకు ఎప్పుడు డైలీ ఒక ముక్కు వేస్తే శ్వాస తీసుకుంటారు సార్. ముక్కటి తర్వాత ముక్కు అట్లా వస్తుంది నాకు. నైట్ అనేది బాగా ప్రాబ్లం అయిపోతుంది. ఆల్టర్నేటివ్ నోస్ అబ్స్ట్రక్షన్ అన్నమాట. అయితే మీరు బయట అంటే బిజినెస్ వర్క్ చేస్తారా? మీరు ఏం పని చేస్తారు? స్టడీ అయితే సార్ రీసెంట్ గా. మీరు డస్ట్ ఎక్స్పోజ్, మీరు ఎక్కువ డస్ట్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు ఈ నోస్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్ని సైనసైటిస్ అంటారు. ఆ సైనస్ క్యావిటీస్ లో పస్ ఫామ్ కావడం వల్ల మీకు ఈ నైట్ కోల్డ్ వాతావరణంలో మీరు పొద్దున్న తిరిగి ఇంటికి పోయి తిరిగి పడుకునే టైంలో ఆ నోస్ అబ్స్ట్రక్షన్ అయిపోయి మీకు శ్వాస ఆడకుండా బాధ పెడుతుంది. దాని నుంచి హెడేక్ కూడా వస్తుంటది. వాటికి సైనసైటిస్ అనే అవకాశం ఉంది. దానికి శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతిలో వాడంటే తగ్గిపోతుంది. రైట్.
అండ్ బసవానంద్ గారు మీరు చెప్తున్నారు కదా హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంది, ఒకసారి వచ్చినా కూడా శాశ్వతంగా నివారించవచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడు కొంతమంది అన్ని పడుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ పనిచేసే చోట ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే దుమ్ముకు ఎక్స్పోజ్ అవ్వకూడదని మీరు చెప్తున్నారు. అంటే ఎలా ఉన్నంతలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తినాలి వాళ్ళు? మామూలుగా ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు చేసేటువంటి వంటలో పోపు చేసినప్పుడు కానివ్వండి, వంట వదికేటప్పుడు వాళ్ళు వచ్చేటువంటి ఎయిర్ వల్ల ఈ ఇల్లు ఊడుస్తప్పుడు కూడా సన్నటి దుమ్ము లేస్తుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఇది దుమ్ము వల్ల నాకు ఆయాసం వస్తుందని చెప్పి. అది వాళ్ళంతా వర్క్ చేసుకుని సాయంత్రం వరకల్లా వాళ్ళకు ఈ బ్రాంకైటిస్ అనేది ఎక్కువ అగ్రవేషన్ అయిపోయి బాగా బతుకుతుంటారు. అప్పుడు పూర్తికి ఇది నాస్తాలినో ఈ బెట్నసాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకుంటారు, రిలీఫ్ అంతే. కానీ శాశ్వత పరిష్కారం కాదు. హోమియో వైద్యంలో ఆ బ్రాంకియోల్స్ ఇన్ఫ్లమేషన్ పూర్తిగా పోయేటట్టుగా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అది వాడిన తర్వాత శాశ్వతంగా ఇప్పుడు 22 years నుంచి నా దగ్గర తగ్గిన వరకు ఇంతవరకు మళ్ళీ దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చిందని ఎవరు రాలే ఇంతవరకు. కాబట్టి హోమియో వైద్యంలో అద్భుతమైనటువంటి వైద్య విధానం ఉన్నది. దాంట్లో మీకు కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయితే అది వితిన్ 24 hours రిజల్ట్ చూపిస్తుంది. హోమియోపతి మెల్లగా పనిచేస్తాను కొంచెం ప్రజల్లో ఆ భ్రమ తప్పది. ఒకవేళ మంచి డాక్టర్ అయితే మీ డిసీజ్ కు కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ పడితే ఎంత పెద్ద కేసు 10 years నుంచి సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం అయినా సరే మీకు 24 hours లో వితిన్ 1 hour లో కూడా రిజల్ట్ కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంటది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి మాట్లాడడానికి, వెంకట్రావు గారు ఫోన్ లైన్ లో. వెంకట్రావు గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. వెంకట్రావు గారు నమస్తే, చెప్పండి. రైట్, కాలర్ కట్ అయిపోయింది. ఇంకో కాలర్ రాజు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్, ఊరికే పిల్లలు ఎక్కువ వస్తుంటాయి, నైట్ ఆయాసం అవుతుంది, పిల్లి కూతురు కూడా ఉంది. అయితే అలర్జీ డాక్టర్ చూస్తే చాలా వరకు తగ్గిపోయింది కానీ కంప్లీట్ తగ్గట్లేదు. ముక్కు దగ్గరగా ఉంటుంది అప్పుడప్పుడు, అదే రాజు పూర్తిగా ఉంటుంది, మీరు కూడా పూర్తిగా తగ్గట్లేదు సార్. ఈ టైం తీసుకుంటే అలర్జీ డాక్టర్ చూపించండి. అమ్మకైతే ఒక 50% తగ్గిపోయింది కానీ కంప్లీట్ తగ్గట్లేదు. అయితే మీకు యాంటీబయాటిక్స్ బ్రాంకియో డైలేటర్స్ ఇస్తారు రాజు. మీకు ఆ శ్వాస ఆడడానికి ఫ్రీ అవడానికి అతను అప్పుడు పూర్తిగా రిలీఫ్ ఇస్తుంది. అది మీకున్నది సమస్య ఏంటంటే అక్యూట్ బ్రాంకైటిస్ అంటారు దాన్ని. మీరు మార్నింగ్ డే టైం అంతా దుమ్ము ధూళి ఎక్స్పోజ్ అవుతారు కదా, ఆ ఇన్స్పిరేషన్ లో మీకు ఆ దుమ్ము కణాలన్నీ లోపల లంగ్స్ లో ఇరిటేషన్ తయారు చేసి మీకు నైట్ పోయేసరికి ఎక్కువ ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఆ వీజింగ్ రాకుండా ఆ నోస్ ఇన్ఫ్లమేషన్, బ్రాంకియల్స్ ఇన్ఫ్లమేషన్ మొత్తం శాశ్వతంగా తగ్గే మెడిసిన్ హోమియోలో ఉన్నది. మీరు హోమియోపతి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు లైఫ్ లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు. రైట్ అండి. బసవానంద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా దుమ్ము ధూళి వల్ల ఎక్కువ ఉండడం వల్ల కానీ లేదంటే ఎలర్జీ బేస్డ్ గా వస్తుంది అన్నారు. కానీ కొంతమందిలో అమ్మకి ఉండడం, లేదంటే పిల్లలకి రావడం, లేదంటే ఫాదర్ కు ఉండడం, ఇలా హెరిడిటరీ వంశపారంపర్యంగా కూడా చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాబ్లం వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుందా, లేదంటే కేవలం ఎలర్జీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు? మామూలుగా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యం వచ్చే అవకాశం ఏం లేదు. ఓన్లీ ఎక్స్పోజర్ టు కోల్డ్ అండ్ డస్ట్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకు ఇంట్లో ఉందంటే వాళ్ళకు ఉన్న సమస్య వాళ్ళ పేరెంట్స్ అని లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళను ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళ నుంచి వీళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్పోజర్ వల్లనే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్య అయితే కాదు. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారండి చిత్తూరు నుంచి, కలీం గారు. కలీం గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. కలీం గారు మీ లక్షణాలు చెప్పండి. సైనసైటిస్ లక్షణాలు బాధ ఏమున్నది? సార్ కొంచెం బలగం ఎక్కువ ఉంటుంది. బలగం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతా ఉంటుంది సార్ ఆరోగ్యపరంగా. నోస్ లో బలగం ఉంటుందా, థ్రోట్ లో ఉంటుందా? థ్రోట్ లో ఉంటుంది. థ్రోట్ లో అంటే మీకు సైనసైటిస్ వల్ల ఈ సైనస్ ఇన్ఫెక్షన్ స్టెఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా మనము అది మెల్లమెల్లగా ఆ థ్రోట్ లోపలికి వెళ్ళిపోయి థ్రోట్ కూడా ఇన్ఫ్లమేషన్ అది చెడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ థ్రోట్ లో కూడా ఇన్ఫ్లమేషన్ తో ఆ స్ఫుటం తయారవుతుంది.
మీకు శాశ్వతంగా సైనసైటిస్ అంటే హోమియో వైద్యం ద్వారా తగ్గిపోతుంది. మీ లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. హోమియోపతి ఇప్పుడు సైనసైటిస్ అందరికీ ఉంటుంది, కానీ హోమియోపతికి వచ్చే వరకల్లా సైనసైటిస్ డయాగ్నోస్ అయింది. మళ్ళీ ఆ సైనసైటిస్ ఉన్న తర్వాత కూడా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు బయటపడతాయి. కొంతమందికి నో సబ్స్ట్రక్షన్ అవుతుంది, కొంతమందికి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది, ఒకరికి చిక్కగా వస్తుంది, కొంతమంది హెడేక్ ఉంటుంది, వన్ సైడ్ ఉంటుంది, కొంతమంది బోత్ సైడ్ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క లక్షణాల మీదకి మీకు డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైనసైటిస్ ఓకే డయాగ్నోస్ అయింది, అలోపతి పరంగా కానీ హోమియోపతి పరంగా డయాగ్నోస్ అయిన తర్వాత వ్యాధి లక్షణాల మీద బేస్ హోమియోపతి. ఇది సిమ్టమెటాలజీ కాబట్టి సిమ్టమ్స్ ఏ సిమ్టమ్స్ ఒక వ్యాధి లోపల ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఎక్స్టర్నల్ గా సిమ్టమ్స్ చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మీకు కరెక్ట్ డ్రగ్ ఇండికేషన్ అవుతుంది. కొంతమంది అంటుంటారు చాలా మేము హోమియోపతిలో చాలా మంది డాక్టర్ దగ్గర వాడినాం మనకు అంత రిజల్ట్ రాలేదంటారు. నా దగ్గరకు వస్తే అట్లా కాదు, ఇమీడియట్ 24 hours చూపిస్తున్న రిజల్ట్. కారణం ఏంటంటే డ్రగ్ లక్షణాలను బట్టి ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది. దానికి తగ్గలేదంటే ఇంకొక డాక్టర్ని వెంటనే మార్చండి, కానీ వైద్యాన్ని మాత్రం కాదు. అలాగే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో కూడా మనం ఇప్పుడు మీరు అన్నారు పెద్దవాళ్ళలో అంటే దుమ్ము ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళకి ఎలర్జీ బేస్డ్ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు. కానీ చిన్నపిల్లల్లో కూడా మనం న్యూమోనియా చూస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యం ఉందా పిల్లలకు కూడా? చిన్నపిల్లల్లో పుట్టేటప్పుడు ఈ న్యూమోకోకై అనే బ్యాక్టీరియా, అది కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, దాన్ని న్యూమోకోకై అంటారు. ఈ న్యూమోకోకై బ్యాక్టీరియా ఈ ఉమ్మనీళ్ళలో ఉంటుంది. అది డ్యూరింగ్ డెలివరీ అది ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు, మౌత్ లోపలికి వెళ్ళిపోయి అది లంగ్స్ లో వెళ్ళిపోయి ఎక్కువ పుట్టిన బేబీలకు వచ్చేటువంటి న్యూ బోర్న్ బేబీలకు వచ్చేటువంటి ప్రాబ్లం న్యూమోనియా. అది మన విలేజ్ భాషలో కానీ విలేజ్లో మీద్ అయింది అంటారు. మీద్ అంటే వాళ్ళు శ్వాస తీస్తుంటే ఎగపోస్తుంటే ఈ కడుపులో గుంతలు పడుతుంటాయి. అంటే ఈ రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్ మధ్యలో అంటే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమైందంటే బలవంతంగా ఫోర్స్ఫుల్ గా గుంజే వరకలా వాళ్ళకు ఆ రిబ్స్ మధ్యలో గుంతలు వస్తాయి. అది మెయిన్ సిమ్టమ్ న్యూమోనియా అని చెప్పి డయాగ్నోస్ చేయడానికి. అయితే దానికి ఈ న్యూమోనియా కేసులు చాలా కేసులు 100% సక్సెస్ మా దగ్గర. చిన్నపిల్లలు పుట్టగానే మా దగ్గర తీసుకొస్తారు. ఎట్లా అంటే ఒక కేసు జంట లేక ఒక బాబు పుట్టినప్పటి నుంచి న్యూమోనియా ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ ఇస్తుంటే చిన్న డోసెస్ ఇచ్చిన ఒకటి 15 days 1 month 3 months వాళ్ళు 21 దినం కూడా హ్యాపీగా చేసుకోవాలి కొడుకు పుట్టినని చెప్పి. ఆయన ఎప్పుడు పోతాడు అన్నట్టుగా మీద శ్వాస తీస్తుంటాడు. ఆ కేసు మా దగ్గరికి వచ్చింది. సికింద్రాబాద్ ఎవరో చెప్తే హోమియోలో మంచిగా ట్రీట్మెంట్ ఉంది, బాగా వార్త తగ్గిపోతుంటే నా దగ్గరికి వచ్చాను. వాళ్ళు అల్లపోతే వాడి కూడా అలసిపోయినాక నా దగ్గరికి వచ్చిన తర్వాత వితిన్ 15 days కోర్సులో ఒకటే కోర్సులో వాళ్ళకు పాప హ్యాపీగా అయిపోయింది. కాబట్టి న్యూమోనియా బ్రాంకైటిస్ కు మంచి ట్రీట్మెంట్ వైద్యంలో ఉంది, శాశ్వత పరిష్కారం ఉన్నది. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి వరంగల్ నుంచి బుచ్చిరెడ్డి గారు. బుచ్చిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఈ అస్తమాతో బాధపడుతున్నానండి. అంటే రైస్ మిల్ లో పనిచేశాను. రైస్ మిల్ లో పనిచేసిరా బుచ్చిరెడ్డి గారు? అవునండి, రైస్ మిల్ లో పనిచేశాను. ఆ డస్ట్ వల్ల నాకు అస్తమా లెక్క తయారైందండి. అయితే బుచ్చిరెడ్డి గారు చెప్పండి. బుచ్చిరెడ్డి గారు, మీరు రైస్ మిల్ లో పనిచేసినప్పుడు ఈ ఒడ్ల దుమ్ము అనేది ఎక్కువ ఉంటుంది బాగా. దానికి ఆ రైస్ మిల్ లో పనిచేసే వాళ్ళు చాలా మందికి కూడా ఈ దుమ్ముకు ఎక్స్పోజ్ అయ్యి బ్రాంకైటిస్ అంటారు. దాని ఆస్తమా కాదు, మీకు రెస్పిరేటరీ లంగ్స్ లోపల ఉన్నటువంటి బ్రాంక్యూల్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మీకు ఆ ఆయాసం వస్తుంది. దానికి మీరు రైస్ మిల్ లో పనిచేసినప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకొని దుమ్ముకి ఎక్స్పోజ్ కాకుండా పనిచేయాలి. హోమియో వైద్యం వాడినట్టయితే శాశ్వతంగా మీకు అది తగ్గిపోతుంది. మీకు అల్లపసైడ్ బ్రాంకియో డైలేటర్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ అది పూర్తి అవ్వదు. అది డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. కాబట్టి హోమియోలో మంచి కన్స్ట్రక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. 100% మీకు క్యూర్ అయిపోతుంది. మంచి డాక్టర్ని చూసి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, బాగుంటుంది. రైట్ డాక్టర్ గారు, ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో చూశారు కదా వ్యూవర్స్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.